ఒక ఊరిలో ఒక చిన్న కుక్క ఉండేది. ఒకరోజు దానికి పెద్ద రొట్టె ముక్క దొరికింది. వావ్! ఎంత మంచి రొట్టె! ఎవరూ లేని చోటికి వెళ్ళి తీరిగ్గా తింటాను. రొట్టెను నోట కరుచుకొని కుక్క సంతోషంగా నడక సాగించింది. దారిలో ఒక కొలను వచ్చింది. కుక్క నీటిమీదుగా వంతెన దాటుతూ కిందకు చూసింది. అరే, నీటిలో ఇంకో కుక్క ఉంది. దాని నోట్లో కూడా ఒక రొట్టె ఉంది. నిజానికి అది నీటిలో కనిపిస్తున్న దాని సొంత నీడే, కాని కుక్కకు అది తెలియలేదు. ఆ రొట్టె కూడా నాకే కావాలి. దాన్ని భయపెట్టి లాక్కుంటాను. అత్యాశతో కుక్క ఆ నీడమీద గట్టిగా అరిచింది. బౌ బౌ, ఆ రొట్టె ఇచ్చేయి. నోరు తెరవగానే దాని నోట్లోని రొట్టె జారి నీటిలో పడి మునిగిపోయింది. అయ్యో, నా రొట్టె పోయింది. అత్యాశకు పోయి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాను. ఉన్నదానితో సంతృప్తి పడాలి. అత్యాశ ఎప్పుడూ దుఃఖాన్నే తెస్తుంది. ఈ కథ నచ్చిందా? అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం.